సిఐ నాగరాజు తనని చిత్రహింసలు పెడుతున్నారని, సిఐ నాగరాజు పెట్టేటువంటి చిత్రహింసలు తాళలేక నేను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ సెల్ఫీ వీడియో పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నటువంటి క్రాంతి కుమార్ ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వెళ్ళి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. క్రాంతి కుమార్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం ద్వారా ఆయన ఎటువంటి సంకేతాలు పంపించాలనుకుంటున్నారని దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సిఐ నాగరాజు నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు, ఆయన చిత్రహింసలు భరించలేకే నేను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ఒక సెల్ఫీ వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకున్నటువంటి క్రాంతి కుమార్ ఇంటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆయన గడపడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. దీని ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు సార్? జగన్ ఝలక్ జనానికి అంటే ఎన్నికలు జనం ఇచ్చారు జగన్కి ఝలక్. ఎన్నికల ఫలితాలతో 2 ఏళ్ల క్రితం జనం జగన్కి ఝలక్ ఇస్తే ఇప్పుడు జగన్ జనానికి ఝలక్ ఇస్తున్నాడా? క్రాంతి కుమార్ కుటుంబాన్ని ఇవాళ పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి. వద్దన్నారు. ఏది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరామర్శలు జనం కోరుకునేది అదే. కానీ ఆ పరామర్శలకి జనం ఎందుకు దూరం చేశాడు జగన్ ఇన్నాళ్ళు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఇదే పరామర్శలు అధికారిక హోదాలో నువ్వు కూడా చేసుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నాడా? ఓకే, ఏమనుకోవాలి? ఈ క్రాంతి కుమార్ ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శని చేతులు కాదు ఒళ్ళంతా కాలింది కదా. ఇంకా నువ్వే ఆకులు పట్టుకుంటే ఏమవుద్ది? ఎలా తగ్గుతాయి ఈ బొబ్బలు? ఇప్పుడు డాక్టర్ సుధాకర్ కుటుంబం ఎందుకని నువ్వు పరామర్శించాల? నువ్వు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన ఏమడిగారు? మాస్క్ అడిగారు. ఒక దళిత వైద్యుడు ఒక 25 ఏళ్ళు సర్వీస్ చేశాడు అక్కడ నర్సీపట్నం హాస్పిటల్లో. అలాంటి వైద్యుడు మాస్క్ లేకుండా నేను కరోనాలో వైద్యం ఎలా చేస్తానయ్యా? N95 మాస్క్లు వేయి అని అడిగితే ఏం చేశారు? పోలీసులు చిత్రహింసలు పెట్టారు. ఓకే, నడి రోడ్డుపై పెడరెక్కలు విరిచికట్టి అరికాళ్లపై బాధువులు పెట్టారు, షర్టి పదీసి. చచ్చిపోయాడు ఆయన. డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీబాయి భార్య ఈ పరామర్శకి ఎందుకని నోచుకోలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ రోజు విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించుంటే ఇప్పుడు 11కు పడేవాడా? ఓకే, అంటే 11కు పడ్డాక ఈ 11 పిలిగింతర్లు ఎందుకు, కుప్పిగంతులు ఎందుకు? ఇప్పుడు నువ్వు 11 కాదు 110 కుప్పిగంతులు వేసినా నమ్ముతారా? ఓకే. ఇప్పుడు డాక్టర్ అచ్చన్న దళిత వైద్యుడు, వెటర్నరీ డాక్టర్ నరికి చంపారు కడప, ఆయన సొంత జిల్లాలో, ఆయన నియోజకవర్గంలో. ముఖ్యమంత్రిగా అచ్చన్న కుటుంబాన్ని పరామర్శించావా? హంతకుల్ని శిక్షించావా? వరప్రసాద్, శ్రీకాంత్ దళితులు కదా. దళిత యువకులు అక్కడ సీతానగరం పోలీస్ స్టేషన్లో ఏం చేశారు? ఆ ఊళ్ళో వాళ్ళు ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నారు. వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేశారు. పరామర్శించాడా? వరప్రసాద్ కుటుంబాన్ని కానీ శ్రీకాంత్ కుటుంబాన్ని కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరామర్శించాల? అరే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పందించాడయ్యా. ఏంటి దాని మీద ఎంక్వైరీ చేయండి అంటే రాష్ట్రపతి ఇచ్చిన లేఖని డస్ట్బిన్లో వేశాడు, చెత్తబుట్లో వేశారు రామ్నాథ్ కోవింద్. అంటే ఇప్పుడు కొత్తగా ఈ పరామర్శలు ఇప్పుడు నమ్ముతారా జనం? ఓకే. ఇప్పుడు గోముఖ వ్యాఘ్రమ ఏమంటారు దాన్ని? ఇప్పుడు పులి సార్ గోవు ముసుగేసుకుని వస్తే నమ్ముతారా? క్రాంతి కుమార్ కుటుంబానికి మీరు ఎంత అండగా నిలబడితే అంత మంచిది. అందరూ నిలబడాలి. ఎందుకంటే మనమేమి క్రాంతి కుమార్ అదేంటి సిఐ నాగరాజు టార్చర్ చేయటం, అతను సెల్ఫీ వీడియో చేయటం, అతను నేరస్తుడైతే అవ్వచ్చు, చంపే హక్కు ఎవరికి లేదు. సాయి కృష్ణ కూడా అదే కదా, 23 కేసులు ఉన్నాయన్నారు. కానీ
మరి వాళ్ళ లాకప్ డెత్ సిఐ నాగరాజే జైలుకి వెళ్ళాడు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి హయాంలో అలా ఏ పోలీస్ అధికారినైనా జైలుకి పంపాడా? ఉమ్, ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేస్తున్నాడు, ఉమ్. జగన్ ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశాడు, అది కదా కంపారిజన్. అవును. ఇప్పుడు ఇవాళ సాయి కృష్ణ తల్లి చంద్రబాబుని కలిసిందా లేదా, పరామర్శించారా లేదా, పరామర్శ. న్యాయం చేస్తానన్నాడా లేదా, ఉమ్, న్యాయం చేశాడా లేదా? ఆ తల్లే చెప్పింది ఏమని, బయటకు వచ్చి మాకు న్యాయం చేశారు, ఉమ్, సిఐ నాగరాజుని జైలుకు పంపటమే మాకు చేసే న్యాయం. ఉమ్, మళ్ళా మాలాంటి బాధ, బిడ్డను కోల్పోయిన బాధ ఏ కుటుంబానికి రాకూడదు. ఉమ్, ఇదే పని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉమ్, శంకరయ్యని చేశాడా? సిఐ శంకరయ్య, ఉమ్, శంకరయ్యని డిఎస్పి చేశాడు. విజయపాల్ని చేశాడా? విజయపాల్ అడిషనల్ ఎస్పీ చేశారు. ఉమ్, రిటైర్ అయితే అసలు విజయపాల్ని మళ్ళీ ఓఎస్డి చేశారు. అంటే అప్పుడు పోలీస్ అధికారులు కస్టోడియల్ టార్చర్, ఉమ్. RRR కేసే ఉదాహరణ కదా.